अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतसृजनाय अस्मद्गुरो भगवतोऽस्य दैकसिन्धु कल्पादौ हरिणा स्वयं चरितं दृष्टेन सर्वात्मना सर्वेषां प्रकटं विधातुं मनुष्यं श्रीधर्मिणव्ये पुरे शरणं मातारु दिव्य तिरुवडिगले शरणं தூமணி மாடத்து சுத்தும் விளக்கரியா தூபங்கமது துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் கால் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான்
ఊమయో అన్నిచ్చవిడో అనందలో దేవ పెరుందిயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ வெம்பாவாய் பெருந்தியில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ வெம்பாவாய் वीरातुंग कनगिरितटे सुप्तं उद्भोज्य कृष्णं पारार्थ्यं स्वं श्रुति शतशिरसिद्धं अध्यापयन्ति अन्नवयल पुदुवै आंडाल அரங்கர்கோ பன்னோ திருப்பாவை கல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நலபாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை ஆடி அருளவல்ல அல்வலையாய் நாடினே வேங்கடவர்க்கு என்னை விதி என்ன விம்மாத்தம் நாங்கடவா அன்னமே நலுகு ஆண்டா திவ்ய திருவடிகளே சரணம் பத்மாவதி கோதாதிபதி ஸ்ரீனிவாச நம ஓம் ஸ்ரீ தரோடி லட்சுமி பிரம்மணே நம. భాగవత గోష్ఠిని అలంకరించినటువంటి భాగవతులందరికీ కూడా దాసులు అమ్మ శరణదాసులు మీ అందరికీ కూడా ఆచార్యుల అమ్మవారి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు అమ్మవారు ఇంకొక గోపికని నిద్ర నుండి లేపుతుంది. ఈ గోపిక చాలా విశేషమైనటువంటి గోపిక. ఈమె గొప్ప ధనవంతురాలు. ఆమె అద్దాల మేడలో 9 మణులతోటి తయారు చేసినటువంటి భవనములో అద్దాల మేడలో ఆమె అంశతూలిక తల్పంపై పడుకొని సుగంధ పరిమళాల వాసన వస్తూ ఉంటే ఆమె అంశతూలిక తల్పంపై పడుకొని యోగ నిద్రలో ఉన్నటువంటి గోపికను అమ్మవారు ఈరోజు నిద్ర నుండి లేపుతూ ఉంది. నిద్ర 2 రకాలు ఉంటుంది. ఒకటి తామస నిద్ర, యోగ నిద్ర. తామస నిద్ర అంటే కుంభకర్ణుడి నిద్ర. యోగ నిద్ర అంటే భగవంతుని యొక్క ధ్యానంలో ఉండుకుంటూ కళ్ళు మూసుకోవడమే తప్ప నిద్రపోవడం అనేది ఉండదన్నమాట. ఈ గోపికలందరూ కూడా యోగ నిద్రలోనే ఉన్నటువంటి వారు. ఈ పాశురము చాలా అద్భుతమైనటువంటి పాశురం. తూ మని, తూ అంటే పరిశుద్ధమైన, అంటే ఎటువంటి కల్మషం, ఎటువంటి ఆ కర్మశాలు లేకుండా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మనీ, 24 క్యారెట్స్ అంటారు కదా, అట్లా తూ మనీ. అటువంటి మంచి పరిశుద్ధమైనటువంటి మనులతోటి తయారు చేసినటువంటి భవనములో ఈ గోపిక ఉంటుందట. మళ్ళీ తూ మనీ అంటే తూ అంటే 9 రకాల మనులతోటి తయారు చేసినటువంటి భవనంలో ఈ గోపిక అంశతూలక తల్పంపై పడుకునుందట. అన్ని రకాల రాజభోగాలు ఉన్నా కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలము కృష్ణుని మీద ధ్యానం పెట్టేసుకొని ఆమె
యోగ నిద్రలో ఉందట. అటువంటి గోపికను ఈరోజు అమ్మవారు నిద్ర నుండి లేపుతూ ఉన్నది. ఇక్కడ మనకి 9 రకాల మనుల గురించి అమ్మవారు చెప్పింది. అంటే జీవుడికి పరమాత్మకి మధ్య 9 రకాల సంబంధం ఉంటుందట. 9 మనులు అంటే జీవుడికి మనిషికి మన పరమాత్మకి 9 రకాల మధ్య సంబంధం ఉంటుందట. అవి ఏమిటి అనేది ఇక్కడ అమ్మవారు చెబుతూ వస్తుంది. పితృపుత్రభావమట. మొట్టమొదటిది పితృపుత్రభావం. అంటే లోకంలో అందరికీ కూడా తండ్రి ఒకడే ఒకడు, వాడే పరమాత్మ. మనమందరం కూడా పరమాత్మకి సంతానమే. అదే భావము పితృపుత్రభావము. రెండవది రక్షక భావం. అంటే రక్షించేవాడు ఒక్కడే, వాడే పరమాత్మ. మనం ఎవరము? రక్షించబడే వాళ్ళము. ఆపదలు వస్తే రక్షించేవాడు పరమాత్మ ఒక్కడే. కనుక రక్షకుడు పరమాత్మ, రక్షించబడే వాళ్ళము మనము. మన మధ్య సంబంధం ఏమిటి? రక్షక భావమట. తర్వాత శేషీ భావము. మనం చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా, ఏ పని చేసినా ఏదైనా సరే, అవన్నీ కూడా పరమాత్మకే సమర్పయామి అనేటువంటి ఉద్దేశంగా చేస్తే మనం చేసేటువంటి వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ అలా దోషాలు ఏమున్నా కానీ పరమాత్మ వాటిని తీసుకుంటాడట. మనం కనుక ప్రతి పనిలో కూడా భగవంతుని ధ్యానం చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఆ పని అంతా కూడా ఎటువంటి కల్మషం లేకుండా జరుగుతూ ఉంటుందట. అక్కడ అందుకొరకే ఈ భావాన్ని శేషి భావం అని అమ్మవారు చెప్పింది. ఆ తర్వాత భార్య భావం అట. అంటే మనందరికీ కూడా భర్త పరమాత్మ, మనమందరం కూడా భార్యలమే. భర్త అంటే భరించేవాడు, భార్య అంటే భరింపబడునది. అంటే మనందరి భరించిస్తున్నాడు కనుక పరమాత్మ, మనమందరం కూడా ఆయనకి భార్యలమే. అదే భార్య భావం. తర్వాత జ్ఞేయ భావము. ఇక్కడ ఈ భావం ఎట్లా ఉంటుందంటే, సర్వ పదార్థాలలో పరమాత్మను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి పరమాత్మ అణువణువులో కనబడుతూ ఉంటాడు. అట్లా సర్వ పదార్థాల్లో పరమాత్మను దర్శించిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? వెరీ గుడ్. ప్రహ్లాదుడు ప్రతి ఒక్క వస్తువులో పరమాత్మను దర్శనం చేసుకున్నాడు. ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా పరమాత్మలాగానే భావించాడు. అందుకొరకే ఆ ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డా కానీ వాటిని తృణప్రాయంగా భగవంతుడు తీసేశాడు. 24 గంటలు కూడా ప్రహ్లాదును రక్షిస్తూనే ఉంటాడు భగవంతుడు. అట్లాంటి భావమే జ్ఞేయ భావం. తర్వాత సస్వామి భావము. అంటే మనము ఏమనుకోవాలి? ఈ సొత్తంతా కూడా పరమాత్మ సొత్తు, మనది కాదు. ఏది ఉన్నా కానీ అదంతా మన శరీరం కూడా పరమాత్మ సొత్తే అనేటువంటి భావము కలిగి ఉంటే దాన్ని సస్వామి భావము అంటారు. ఆ తర్వాత ఆధేయ భావము. అంటే మనము పరమాత్మ మీద ఆధారపడి ఉంటాము కనుక పరమాత్మ ఆధారం, మనమేమో ఆధేయము. తర్వాత శరీర ఆత్మభావము. లోపల ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఒక మంచి మార్గములో వెళ్ళి భగవంతుని 24 గంటలు తలుస్తూ ఉంటారో అప్పుడు లోపలనే పరమాత్మ దర్శనం అవుతుందట. ఆత్మ పరమాత్మ. ఇప్పుడు మీరు దేవాలయానికి పోతే కొబ్బరికాయ తీసుకొని పోతారు. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? అవసరమేమున్నది కొబ్బరికాయ? దాంట్లో ఒక భావం చెప్పిరు పెద్దలు. ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతావో ఆ కొబ్బరి నీళ్ళు అనేటువంటివి బయటకు వచ్చేస్తాయి. అయితే ఆ 2 ముక్కలు ఉంటాయి.
అది ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. మరి కొబ్బరి నీళ్ళు అనేటివంటి ఏమి? మాయా. అదంతా కూడా మాయా. ఎప్పుడైతే ఆ మాయ అనేటువంటిది బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఆత్మ పరమాత్మ ఒక దగ్గరికి వస్తాయి. కనుక ఇక్కడ శరీర ఆత్మభావము మనకి పరమాత్మకు సంబంధం చెప్పిందమ్మ. తర్వాత భోక్తృ భోగ్య భావము. ఇక్కడ ఏమనుకుంటామంటే మొత్తం నేనే కష్టపడి సంపాదిస్తున్నాను అని అనుకుంటాము. అలా అనుకుంటే బలిచక్రవర్తి స్థితికి వస్తుంది. మనం ఏమనుకోవాలి? ఏది సంపాదించినా కానీ ఇదంతా కూడా భగవంతుడు మనతో చేపిస్తున్నాడు, ఇదంతా కూడా భగవంతునికి సంబంధించిందే, దీంట్లో నేను ఏమీ కూడా చేయడము లేదు, అంతా కూడా నడిపించేవాడు భగవంతుడు అనేటువంటి భావమే భోక్తృ భోగ్య భావము. ఈ విధంగా అమ్మవారు ఈ పరమాత్మకి మనకి 9 రకాల సంబంధాలు చెప్పింది ఈ పాశురంలో. ఆ తర్వాత ఇంకా అమ్మవారు చెబుతున్నది మణి గురించి చెబుతున్నది. మణి అంటే తెలుసు కదా, దాని విలువ మనకు లెక్క లేకుండా ఉంటుంది, చెప్పలేము ఆ మణి యొక్క విలువను. అయితే ఆ మణి ఉన్నవాడు ఏమిటి? గొప్ప అదృష్టవంతుడు. కనుక మణి అంటే పరమాత్మ అనేటువంటి మణిని ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లకు దేంట్లో కూడా కొదువ లేదు. సామాన్యుడికి మణి విలువ తెలుస్తుందా? తెలియదు. ఆ మణి విలువ తెలుసుకున్నవాడు ధనవంతుడికి మణి విలువ తెలుస్తుంది. సామాన్యుడికి మణి దొరికిందనుకోండి, అది ఏదో రాయని చెప్పేసి వాడు దాన్ని పక్కకు పడేస్తాడు. అదే ధనవంతుడికి ఆ మణి దొరికితే దాన్ని నానా రకాలుగా పరీక్షలు చేసి దాని విలువను తెలుసుకుంటాడు. అట్లే భగవంతుని గురించి ఎవరికి తెలుస్తుంది? భగవద్ బంధువులకే భగవంతుని గురించి తెలుస్తుంది. ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానంలో ఉన్నవాడికే భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది. నాస్తికుడికి భగవంతుని గురించి తెలియదు. ఆ విధంగా అంటే భగవంతుడైనటువంటి మణి ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళకి ఈ లోకంలో దేనికి కూడా చీకు చింత ఉండదట. అయితే దీంట్లో అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఋషి ఆయన గురించి చెబుతున్నది. ఆయన పేరు భక్తి సాలురు. మహాజ్ఞానవంతుడైన ఈయన తలుచుకుంటే ఆ డబ్బైనా సరే ఏదైనా సరే ఇట్లా వచ్చి కుప్పలు పడిపోతాయి. అంత మహాజ్ఞాని ఆయన. ఆయన చిన్న పూరి గుడిసెలో ఉంటాడు, భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఆకాశంలోంచి వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ భక్తి సారును చూస్తారు. చూసి అసలు నిజంగా ఈయనకి భక్తి ఉన్నదా లేకపోతే నటిస్తున్నాడా పరీక్ష చేద్దామని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చిరిగిపోయిన బొంతకి కుట్లు వేస్తున్నాడు. అయితే దానికి మొదలు సూదిలో దారం అయితే పెట్టుకోవాలి కదా, ఆ సూదిలో దారం పెట్టుకుంటున్నాడట. ఈ పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. భక్తి సారా, మేము పార్వతీ పరమేశ్వరులము నీ దగ్గరికి వచ్చినాము, నీ భక్తికి మెచ్చినాము, నీకు ఏం వరం కావాలి? నాకేం అవసరం లేదు అని చెప్తాడు. అయినా పరమేశ్వరుడు, మేము ఇంత దూరం వచ్చినాము, నువ్వు ఏదైనా కోరుకో, నువ్వు కోరుకునేదాకా మేము వెళ్ళము అని ఊరికే అంటూ ఉంటే అప్పుడు ఆ భక్తిసారుడు చికాకుతో ఏమంటాడంటే ఈ సూదిలో దానం పెట్టి జన్మించాలి అంటాడు. పార్వతీ పరమేశ్వరుడు వచ్చినప్పుడు ఏం కోరుకున్నాడు ఆయన? అటు సూదిలో దానం పెట్టిద్దు అని చెప్పండి. అట్లాంటి మహా గొప్ప విశేషం గలటువంటి వాడు ఆ భక్తిసారుడు. ఆయన దగ్గరికి ఒకసారి ఒక సిద్ధుడు వచ్చాడు. సిద్ధుడు అంటే దేంట్లో ఒక దాంట్లో నైపుణ్యం కలవాడు సిద్ధుడు. ఈ వచ్చినటువంటి సిద్ధునికి మట్టితోని బంగారం తయారు చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు. అయితే సిద్ధుడు వచ్చేసి మట్టిని తీసి ఆయన
ఏదో మంత్రం చదివేసి "ఇగో బంగారం తీసుకో" అని చెప్పేసి భక్తి సారుడికి ఇచ్చాడు. అలా భక్తి సారుడు ఏం చేసిండట అంటే తన శరీరాన్ని అంతా కూడా రాకేసి అందులో వచ్చినటువంటి మలినం తీసుకొని ఆ మలినము ఆయనకి ఇచ్చిండు. "ఇగో ఇది బంగారం చూసుకొని." ఆ సిద్ధుడు చూసేసరికి ఆ మలినం అంతా కూడా బంగారమైపోయిందనమాట. అంత గొప్ప విశేషం గలటువంటి వాడు ఈ భక్తి సారుడు. ఒక ముసలావిడ ఈ భక్తి సారులకు చాలా సేవ చేసింది. ఆయన సేవ మెచ్చుకొని అమ్మానికి ఏమి కావాలి అంటే ఆమె యవ్వనాన్ని కోరింది. ఆ భక్తి సారుడు ఆయనకు యవ్వనాన్ని ప్రసాదించాడు. అటువంటి గొప్ప మహానుభావుడు ఈ భక్తి సారుడు. ఈరోజు పాశురంలో అమ్మవారు ఆ భక్తి సారుడు గురించి చాలా అద్భుతంగా చెప్పింది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే నీకు ఎంత ధనమున్నా ఎన్ని భోగాలున్నా నీవు అవన్నీ పక్కకు పెట్టి భగవంతుని మీద ధ్యానం ఉంటే నీకు మోక్షము తప్పనిసరి దొరుకుతుంది. అట్లాగాక నీవు ఈ భోగాల మీదనే చిత్తం పెడితే నీకు మళ్ళీ జన్మ ఉంటుంది అని అమ్మవారు ఈరోజు పాశురంలో ఒక గోపికను నిద్ర నుండి లేపింది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఫల అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నేను సంకల్పం చెప్తాను. ఈ అభిషేకము ఆచార్య శ్రీహస్తేన. शुक्लपक्षे प्रयोजस्यामध्यवासरे शुभवासरे शुभनक्षत्रशुभयोगशुभगणयोगविशेषिष्ठायामस्यां शुभतिथौ ओम श्री भगवतो देवदेवोत्तमस्याभिलानकोटिब्रह्माण्डनायकस्य देवोत्तमस्य నమస్కారి. మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు అందరినీ ఒకసారి మనసులో కలుసుకోండి. నానా గోత్ర భవిష్య నానానామ దేశ సహ కుటుంబానాం అనండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం అప్రాప్య లక్ష్మి ప్రాప్యర్థం. ఓం విబుద్ధ్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం సుదాయే నమః. ఓం సంజ్ఞాయే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావత్యే నమః. ఓం ఆదిత్యాయే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుదారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షే నమః. ఓం పద్మాక్షే నమః. ఓం మహాజనన్యే నమః. ఓం కృష్ణే నమః. ఓం శివాయే నమః. ఓం శివకర్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయే నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం
अमृतदोषिन्ये नमः। ॐ देव्ये नमः। ॐ सर्वोपद्रवपारिण्ये नमः। ॐ नवदुर्गाये नमः। ॐ महाकाल्ये नमः। ॐ ब्रह्मविष्णुशिवात्मिकाये नमः। ॐ त्रिकालज्ञानसम्पन्नाये नमः। ॐ गणेश्वर्ये नमः। नाम संकीर्तन गोविंदा जय जय गोदा रंगनाथ 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 మాకు సమర్పిస్తున్నది గమ్మతిస్తున్నది మాకు గమ్మతిస్తున్నది మాకు గమ్మతిస్తున్నది మాకు గమ్మతిస్తున్నది మాకు గమ్మతిస్తున్నది जय
చాలా సంతోషము. అందరికీ కూడా ఇప్పుడు ఆశీర్వచనం అవుతుంది, ఆ తర్వాత తీర్థగోష్ఠి అవుతుంది. అందరికి కూడా ఈ ప్రసాదము ఆ ప్రసాదము రెండు కూడా ఇవ్వబడుతుంది. రంగనాథ భగవానికి అమ్మవారి కృప చాలా అద్భుతం. స్వామివారి కృప దొరకాలి అంటే కష్టము, కానీ అమ్మ కృప చాలా తొందరగా దొరుకుతుంది. అందులో వెంకటేశ్వర స్వామి కృప కావాలి అంటే చాలా కష్టాలు పడాలి. ఆయన కృప దొరకాలి అంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి. ఓ 3000 మెట్లు ఎక్కిపోవాలి. తర్వాత ఇంకెన్ని శ్రీవారి మెట్లు 2000 చిల్లర మెట్లు ఎక్కాలి. లైన్లో నిలబడాలి. కొన్ని గంటలు అవసరమైతే 24 గంటలు కూడా నిలబడాల్సి వస్తుంది. కానీ అది కింద చెప్పుడు చాలా దూరం కదా, తిరుచాములు ఎవరు ఉంటారు. ఈశ్వర ఏవ దైవతన్నః మనుషైలాదిక ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస కుల దైవతన్నః శ్రీ శ్రీనివాస పర దైవతన్నః శ్రీ శ్రీనివాస పరమందరన్నః శ్రీ శ్రీనివాస పరమాగజన్నః ముద్రాబ్దే భాగ్యలక్ష్మీ కరకల కమలే సర్వదా దాతలక్ష్మీ భారం విజయం జగతాం జంగమస్థావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథున భవత్యత్తుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయకృతమిహ బహునా యద్యదాస్తాపదం వహ తత్తత్సద్య సమస్తం దిశపురుషో దివ్యయేత్యక్షవర్తి राधे 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 कृष्णा ई राधे 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 कृष्णा यदलो बृंदावनम परम विष्णु जय श्रीमन्नारायण।